ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ, ఈ దినము మనల్ని దేవుడు ఎంతగానో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, పెద్దవారు తమ పని స్థలముల నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అనుదినము ఈ విధంగా రాత్రి కాలము ప్రార్థనలు చేసుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఎంతో కృప అనుగ్రహించాడు. ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి వాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఈ మాటలు మనకు ఒక వాగ్దానం లాగా ఉన్నాయి కదా. మరి తప్పకుండా ఇది ఒక వాగ్దానమే. దేవుడు మనము కష్టంలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఒక తుఫాను వంటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను తన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కలు ఎంత ఆరోగ్యకరమైనవో తెలుసా? మలాకి గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యంను కలుగజేస్తాయంట. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం. ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచుకుంటుంది. ఎప్పుడంటే ఏదైనా అపాయం సంభవిస్తుంది అన్నప్పుడు, ఒక శత్రువు ఎవరైనా తన పిల్లల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, గద్ద ఆకాశంలో తిరుగుతూ ఆ పిల్లలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కోడి వెంటనే ఆ పిల్లలనంతా తన రెక్కల క్రింద దాచేస్తుంది. ఆ పిల్లలు ఆ తల్లి రెక్కల క్రింద ఎంతో క్షేమాన్ని అనుభవిస్తాయి. ఎంతో సురక్షితంగా అవి ఉన్నట్లుగా అవి భావిస్తాయి. అలాగే మన దేవుడు మనలను కూడా అదే విధమైనటువంటి ప్రేమతో మనల్ని తన రెక్కలతో కప్పుతానని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆ ఆశ్రయము ఎంతో సురక్షితమైనది. ఆ ఆశ్రయము మనకుంటే మనకు ఏ విధమైనటువంటి భయం ఉండదు. సురక్షితంగా మనము ఉండగలుగుతాము. మరి ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన సత్యముతో మనల్ని కాపాడుతాడు. ఆ సత్యం ఎలాంటిదంటే ఒక కేడములాగా, ఒక డాలులాగా ఉంటుంది. అంటే అవి మనల్ని అడ్డుకుంటాయి. ఏ బాణం కానీ, ఏ విధమైన అపాయకరమైనటువంటి ఆయుధాలు కానీ మనల్ని తాకకుండా దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మరి అనేక సమస్యలు మనం ఈ లోకంలో అనుభవిస్తూ ఉంటాము. అనేకమైనటువంటి కష్టాలలో మనం ఉంటాము. అయితే ఆ సమయంలో మనం మనుషులను ఆశ్రయించకుండా దేవునిని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి మనకు ఆశ్రయం ఇచ్చి మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఏ శత్రువు కూడా మనల్ని తాకలేడు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. ఈ వాగ్దానము మనము స్వతంత్రించుకొని ఆయన పైన ఆధారపడదాం. ఎందుకంటే మనుషులను నమ్ముకున్న కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించుకోవడం కంటే కూడా దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అనే వాక్యంలో రాయబడింది కదా. మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఆయనే మనకు సమస్తమును మరి ప్రొవైడ్ చేస్తాడు. ఆయన సమస్తాన్ని మనకు సమకూర్చి మనల్ని నడిపిస్తాడు. ఆ విధమైనటువంటి ధైర్యంను ఆయన మనకిస్తున్నాడు. కాబట్టి ఆ విధమైన ధైర్యాన్ని మనం పొందుకున్నాం. ఈ రాత్రి కాలము ఎవరైతే అలాంటి సమస్యల్లో ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రపోవాలి. ఆయనను మనము విశ్వసించి ఆయనను ఆశ్రయించాలి. ఆయన విశ్వాస్యతయే మనకు ఒక కేడము, ఒక డాలు. ఆయన విశ్వాస్యతయే మనకు ఆయన యొక్క రెక్కలుగా ఉంటూ మనల్ని కాపాడే ఆశ్రయమై ఉన్నాయి. కాబట్టి ఆ విధమైన ధైర్యంతో మనం జీవిద్దాం. ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం కదా. మరి పడకలపై పరుండినప్పుడు కూడా మనం దేవుని వాక్యంను ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే మనము ఎంతో నెమ్మదిగా నిద్రించగలుగుతాము. మనము పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడ,
కృపామయుడ, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, నీ చాటున మేము నివసించినట్లయితే, నీ యొక్క నీడను విశ్రమించినట్లయితే, నీవు మాకు ఆశ్రయంగా ఉంటావు, మా కోటగా ఉంటావు. తండ్రి, మేము నిన్ను నమ్ముతున్నాము, మేము నమ్ముకోను నా దేవుడు. మా తండ్రి, ప్రతి ఒక్కరము ఆ విధంగా మేము భావిస్తున్నాము. తండ్రి, ఆ విధంగా మేము డిక్లేర్ చేస్తున్నాము. నీవే మా దేవుడు, నీవే మాకు రక్షణ, నీవే మాకు ఆశ్రయము, నీవే మా కొండ, మా కోట సమస్తము. అవును ప్రభా, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏ కష్టం వచ్చినా కూడా మీరు మీ రెక్కలతో మమ్మల్ని కప్పగలిగిన దేవుడు. మీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. మీ రెక్కలు మాకు సురక్షితమైన అభయాన్ని ఇస్తాయి, ఆశ్రయాన్ని ఇస్తాయి. ఆ విధంగా మమ్మల్ని కాపాడే దేవుడు మీరే ఉంటున్నారు. నీ సత్యము మాకు కేడముగాను డాలుగాను ఉంటాయి. దేవా, నీకు వందనములు. ఏ అపవాది నుంచి వచ్చే ఏ ఊరి అయినా, ఏ విధమైనటువంటి ఆ ఉచ్చులైనా, వాటన్నిటి నుంచి కూడా మేము తప్పించబడతాము. అంతేకాదు ప్రభా, నాశనకరమైన తెగులు కూడా రాకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు. ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. సర్వోన్నతమైన దేవుడు తండ్రి, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. అవును ప్రభా, నీవు మహోన్నతుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి, ప్రేమించే దేవుడవు, మా పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. మా ఒక్కొక్కళ్ళను ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని తండ్రి, మమ్మలను మీ అరచేతులలో చెక్కుకొని ఉన్నందుకై నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా మాకు ఎంతగా కాపుదలగా ఉన్నారు ప్రభా. మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా నడిపించారు. ఎన్ని చోట్లకు మేము తిరిగాము, అన్ని చోట్ల కూడా మీరే మాకు కాపుదలగా ఉన్నారు దేవా. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడిన దేవా, నీకు స్తోత్రం. అదేవిధంగా ప్రభా, మరి మా యొక్క మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని మేము మా పనినంతటిని కూడా జయప్రదంగా చేసి ఉన్నందుకే నీకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా హృదయంలో ఎలాంటి ఈర్ష, అసూయ, కోపము, ద్వేషం ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ప్రభా, నెమ్మదితో క్షమాహృదయం కలిగిన జీవితం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలం ఎంతమంది అయితే నాయన సంతోషంగా ఉన్నారు, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ దినం ఎంతో మంది నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. ఎంతో మంది ప్రభా మరి నూతనంగా వివాహాలు కుదిరి సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ప్రభా సంతానం కలిగినదని కన్సీవ్ అయినటువంటి వార్తను విని సంతోషంగా ఉంటారు. వారందరిని బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయితే ఎవరైతే ఇంకా పొందుకోలేదని దుఃఖంతో ఉన్నారో, మరి కృంగుదలలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు లేవనెత్తండి. ఎందుకంటే ప్రభా, మీరు సమస్తమును కూడా తగిన కాలంలో చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక సమయం మేము కేటాయించుకొని ఉంటాము. ప్రతి ఒక్కరికి తగిన సమయంలోనే మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేము గొప్ప దేవుడు, నీ పైననే మేము ఆధారపడి ఉన్నాం కనుక మేమందరం కూడా ఆ విధంగా నిరీక్షణతో కనిపెట్టి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎవరైనా ఆకస్మికంగా ప్రమాదంలోకి గురైనట్లయితే వాళ్ళనందరినీ దీవించండి. వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎంతో మంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉంటారు ప్రభానైనా. మరి హార్ట్ అటాక్లు కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చి ఆకస్మికంగా ప్రభా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళని ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వారికి అందరికీ కూడా కావలసినటువంటి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనుకోని రీతిలో ప్రభా మరి ఆకస్మికంగా మరి సర్జరీలు చేయవలసి వస్తే వాళ్ళనందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభానైనా. వారికి అందరికీ క్షేమకరమైనటువంటి పరిస్థితులను దయచేసి క్షేమంగా వారు బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నాము దేవా. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా జీవితాలలో అనేక విధాలుగా మీరు కాపాడుతూ తోడ్పడుతూ వస్తున్నారు తండ్రి. ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు. వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లోనే మరి అనేక విధాలుగా ఐసీయూలో ఉన్నటువంటి వారు మా తండ్రి, వాళ్ళని కూడా మీరు కాపాడండి. వారి యొక్క పరిస్థితి మీరు ఎరుగుదురు ప్రభా. మీరు కాపాడే దేవుడు అంటున్నారు.
దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కష్టం నుంచి ఏ శ్రమలో విడుదల కలుగుగాక. మా ప్రభా తండ్రి, అనేక రోజులుగా హాస్పిటల్స్ లో ఉన్న వారు కూడా త్వరగా బయటికి రావడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా ఆ కుటుంబంలో ఎంతో ఆందోళన, ఎంతో దుఃఖము, ఎంతో బాధ. ప్రభా వారికి ఉన్న పరిస్థితులు మరి ఎన్నో వారు సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది నాయన. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా. మీరు దయ ఉంచి కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. త్వరగా ఆ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకొని ఇంటికి రావాలన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కానీ ఎవరైతే మరి తమ ప్రియులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారందరినీ కూడా దయ ఉంచి మరి మీరు లేవనెత్తండి, ఆదరించి వారికి కావాల్సిన ఓదార్పునిచ్చి ఈ లోకంలో మరి మేము కొనసాగాలి కదా ప్రభా. అందు నిమిత్తమై ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితులలో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మీ సన్నిధిలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎంతో మంది నాయన అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారందరినీ కనుకరించి నాయన ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు, అన్యాయపు తీర్పు పొందినటువంటి వారు, వీరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరేనైనా ప్రతి ఒక్కరి పక్షాన వ్యాజ్యమాడి దేవుడు అంటున్నారు. కనికరించి వారికి వచ్చినటువంటి ఆ సమస్య నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు కష్టపడుతూ ఉన్నారు నాయన. మా ప్రభా, మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, మరణ వేదన అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా కనికరించమని ప్రభా, ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా నాయన ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే మనసు మాకు దయచేయమని, మేము ఎల్లప్పుడూ కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమించండి. వారికి అందరికీ కావాల్సిన మంచి కాపుదలన్నీ అనుగ్రహించండి. ఓపికను, సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా తండ్రి, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా ఎవరెవరైతేనైనా రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారో, రాత్రులు మేలుకొని వారు పనిచేస్తున్నారు, వాళ్ళని బట్టి మీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాం. వారందరికీ కావాల్సిన దీవెనలను అనుగ్రహించి ప్రభా, క్షేమంగా ఆరోగ్యంగా వాళ్ళని కాపాడండి తండ్రి. ప్రభా, మీ కాపుదలలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఎంతో మంది ఈ రాత్రులు ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి. ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా ప్రభానైనా వారి యొక్క వాహనాలపై నిమిత్తం ప్రోక్షిస్తున్నాము. మా ప్రభానైనా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతిలో మీరుండండి తండ్రి. మీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా, క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు తండ్రి. నిద్ర ఎంతో అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ప్రభా. మరైతే నిద్ర లేకపోతే వారు సరిగా యాక్టివ్గా ఉండలేరు, పని చేయలేరు తండ్రి. వారికి మీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆందోళనలు, వారికి ఉన్నటువంటి టెన్షన్స్, ప్రెషర్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీపైన ఆధారపడి తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానించుకునే కృపను దయచేయండి. క్షమాపణ హృదయం కలిగి మా ప్రభా, అసూయ, ద్వేషాలు అన్నిటిని కూడా పక్కన పెట్టి తండ్రి ప్రభా, వారు నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ రాత్రి వేళలు నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా, మంచి నిద్రతో వారికి రెస్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, విద్యార్థులను దీవించండి తండ్రి. వారంతా ఎంతో కష్టపడి చదువుతున్నారు ప్రభా, ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా. వారికి మంచి అవగాహన శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి వారి యొక్క పాఠాలు చక్కగా గ్రహించి అర్థం చేసుకొని మరి ఆ చదువులో చక్కగా ముందుకు సాగడానికి టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. కొంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రభా. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా పనులన్నింటినీ జయప్రదంగా జరిగించండి. మేము ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాము, ఎన్నో మా ఉద్దేశాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరగాలంటే నీ కృప, నీ తోడు మాకుండాలి. అన్న నిమిత్తమే మేము ప్రార్థించి అడుగుతుంటున్నాము.
కృపతో కనికరంతో మాకు కావలసిన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. మాకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి. ప్రభా, మరి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారందరినీ కూడా కాపాడి లేవనెత్తండి. దుఃఖాలు, భయాలు, ఎలాంటి ఏ, మరి కష్టములు లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి. మా తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. రాత్రి వేళల్లో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి. మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఏ భయాలు, రాత్రులు కలిగే భయాలు మాకు లేవు. ఏ తెగులు మా గుడాన్ని సమీపించదు. ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీ పైన ఆధారపడి ఉన్నాము, నిన్ను నమ్ముతున్నాము. ప్రభా, నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా ప్రాణంలను, శరీరంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, రాత్రి అంతయు మాకు మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, ఎలాంటి విష పురుగు కాటులు కానీ భయం లేకుండా కాపాడుంటారు. అదే కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.